హాయ్, హలో, నమస్తే. నేను మీ సందీప్. మన తెలుగులో కొత్త కాన్సెప్ట్ వచ్చింది అనంటే ఖచ్చితంగా ఆదరిస్తారనేసి ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయమే. అలాంటి కొత్త కాన్సెప్ట్‌తో మన ముందుకు రాబోతున్నారు ఫస్ట్ టైమ్ మూవీ టీమ్ అనమాట. హాయ్ టీమ్. హాయ్. హలో. హాయ్. హాయ్. అందరూ మంచి పాజిటివ్‌గా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. ఎలా వచ్చింది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా వచ్చిందంటే డైరెక్టర్ నుంచే తెలుసుకోవాలి ఏదైనా. మూవీ బా వచ్చిందండి. హ్మ్. మూవీ చాలా బా వచ్చింది. ఆ! మీకు ఎక్కడ బోర్ కొట్టదు. రోలర్ కోస్టర్ ఫీలింగ్ ఉంటుంది. బై ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ యూ విల్ బి ఆన్ హై. ఏం సార్ అసలు ఫస్ట్ టైమ్ అంటే ఏంటి? కాన్సెప్ట్ కానీ, ఆ ట్రైలర్ కానీ చూస్తేనే అసల చాలా డిఫరెంట్‌గా అనిపించింది. అసలు ఏంటి అంటే ఒక అమ్మాయి ఫస్ట్ టైం ఎక్స్‌పీరియన్స్. హ్మ్. దీని ఫస్ట్ బేసికల్ అంటే టైటిల్ వెనుక స్టోరీ. బట్ ఫస్ట్ టైం చాలా విషయాలు దీంట్లో కొత్తగా జరిగాయి. ఫస్ట్ టైం మేము గెలాక్సైజేషన్ గురించి మాట్లాడుతున్నాం. అట్లా అక్కడ నుంచి వచ్చిన ఏం సార్ ఈ స్టోరీ అసలు ఎక్కడికెళ్ళి తీసుకున్నారు? ఎలా తవ్వారు? ఏంటి అసలు ఇంతవరకు ఇలా కాన్సెప్ట్ అనేది రాలేదు. అసలు ఎక్కడి నుంచి స్టోరీ ఎలా పుట్టింది అని అంటే? ఇప్పుడు మన గ్లోబలైజేషన్ ఎలా జరిగింది? మన గ్లోబలైజేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ. ఫ్యూచర్లో గ్రహాలన్నీ కలిస్తే గెలాక్సైజేషన్ అవుతుంది. ప్లానెట్స్ మన గెలాక్సీలో ఉన్న ప్లానెట్స్ కలిస్తే గెలాక్సైజేషన్ అయినప్పుడు సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి? అప్పుడు మన హ్యూమన్ మనం ఎట్లా ఉంటాం? ఆ థాట్ నుంచి వచ్చింది ఇది ఆలోచన. ఏం సార్ ఫస్ట్ అనేసి ఉంది అంటే అప్పుడు ఎలా ఉందనేసి మీరు చదివేసి తెలుసుకున్నారా? లేకపోతే మీరు ఊహించుకొని రాసారా అంటే? అది ఊహించుకొని అంతే. It's dawn of the new world. ఆ! న్యూ వరల్డ్. న్యూ వరల్డ్‌లోకి మీరు వెళ్లరైతే. So, okay, the rest, sir will tell because I'll speak more about it. We'll lose the curiosity and we will న్యూ వరల్డ్ ఆర్డర్ అంటే కొత్త వరల్డ్ లోకి ఇప్పుడు సెకండ్ పార్ట్ లో కొత్త వరల్డ్ లోకి మేము వెళ్తామా? ఆ! సర్ప్రైజ్ వెయిట్ Yes. అన్న కళ్ళు చెప్పేసినాయి. ఏం సార్ కొత్త వరల్డ్ ఎలా ఉండబోతుంది? ఏం చూపించబోతున్నారంటే ఏం అది సెకండ్ పార్ట్లో వస్తుందండి. ఫస్ట్ పార్ట్ ఇది. ఆ! ఫస్ట్ పార్ట్ ఒక సీడ్ లాగా ఉంటుంది. సెకండ్ పార్ట్ ఒక ట్రీ లాగా పెద్ద వ్యాస్ట్గా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ ఏమన్నారు? ఇది ఫస్ట్ పార్ట్. ఇది ఆ! ఫస్ట్ పార్ట్ సీడ్ అయితే సెకండ్ పార్ట్ పెద్ద వృక్షం. లైక్ ట్రీ పెద్ద వృక్షం లాగా ఉంటుంది. ఓకే. Yeah. ఇది మొత్తం యూనివర్సే అంటే ఇంకే Second- పార్ట్స్ ఉన్నాయా సార్? 2 పార్ట్స్ ఇది యాక్చువల్ మూవీ. ఓకే. 2 పార్ట్స్ అన్నమాట. ఒక పార్ట్‌లో చూపించలేకపోయారు ఇంకా. ఓకే. ఏం సార్ అంటే కృష్ణ బిలం అనేసి అన్నారు. బ్లాక్ హోలా? ఏంటి దాని బ్లాక్ హోల్ నుంచి మన ప్లానెట్స్ వస్తాయండి. ఓకే. బ్లాక్ హోల్ కూడా ఒక మదర్ ఈ ప్లానెట్స్కి. ఆ ప్లానెట్స్ మీద ఉన్న ప్రాణులు మన మాతృబిలం నుంచి వస్తాయి. యూ గాట్ మై పాయింట్ ఐ థింక్. సో ఆ ఇంటర్లింక్ విశ్వం అట్లా తీసుకున్న పాయింట్. ఓకే. హీరోయిన్ నక్షత్రంలో ఉన్నారనేసి తీసుకున్నారా? హీరో నక్షత్రం. బ్లాక్ హోల్ లో తార కదా, అంటే అక్కడ స్టార్స్ ఇవే ఉంటాయి. మీరు కూడా ఒక స్టార్ లో Like I'm so happy sir actually chose me. It's like it's a very different movie, and I have never watched it. Only in English I've seen such kind of movies. So I'm glad at least sir took the chance. Generally nobody will take this risk, like this kind of movie, right? This genre. So I'm glad. మీది ఎక్కడ? ఇక్కడ నార్త్ ಇಲ್ಲ ಮಲಯಾಳಿ. మలయాళీ. He's from he's Punjab. ఆ, మీకు తెలుగు వచ్చింది తెలుగు. Not that good. I will talk, you know. ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? So saw me in a Tamil song, and few managers had my profile. So from there he called me for audition. I cracked the audition, and yeah. మీకు నచ్చిన పాయింట్ ఏంటండి And ఈ సినిమాలో? మీకు నచ్చిన పాయింట్ ఏంటి? Nachindi, everything. My role completely I liked because this is not something everybody can get. I'm very blessed I got a role like this because I'm there throughout the movie, and it's, you know, all the stories also revolving around us both. So that's very, yeah, that's very. ఇందాక హీరో గారు పాట కూడా పాడారు మీ గురించి. నా గురించి పాట సాంగ్ పాడారు. ఏం సాంగ్? You don't understand Telugu, no? Pillara is like he's singing for the girl. Come here, the Alex and like, song. Yes. Alex and it. Phila, please come here. మళ్ళీ ఒకసారి మా ఆడియన్స్ Oh, I don't That know for the Payal he lyrics. sang. I sang for Payal. You know, I sang. No, she asked me to sing this song. Sing, yeah. Pillara, but I don't know the lyrics.
ఓకే. So maybe you come over and we'll jam and He's I'll a sing very for good you. singer. He's a Okay. musician actually. ఆ! No, Lot of sure. songs in YouTube. ఆహా! Lot of million views. అవును. Punjabi. I try to sing. I'm not a singer, but I try to sing. ఓకే. ఆహా! Yeah. మల్టీ టాలెంటెడ్ మరి అయిపోయారు. ఎక్కడి నుంచి ఎలా తీసుకున్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎలా ఎక్కేసి అసలు మన తెలుగు ఇండస్ట్రీ పరిచయం చేయబోతున్నారని? So some of the best. మూవీలో పాన్ ఇండియా ఆర్టిస్టులు ఉన్నారండి. అంటే అది డిజైన్ చేసింది కాదు, ఆ! అలా కుదిరిపోయింది అంతే. అది మహిమ్ గోపి గారు ఉన్నారు, అజరత్నం గారు ఉన్నారు, ఓకే. శివ శివ Shiva అబ్బు, Ramachandra. Right. So many people are there. So it's like, so I wanted to create a film which has like pan India cast. So that's how we all ended up in one project. Yes. ఓకే. మా తెలుగు ఆడియన్స్ గురించి ఒక సాంగ్ చేయండి. Song. आपका तेलुगु सॉन्ग गाना गाओ ना और फिर आपका गाना. He's like, why am I in this talent? పర్లేదు. హిందీ Any language. Go with Hindi. Any language. Okay. Punjabi. So Okay. Punjabi. Yeah. you did Yeah. last. So I recently I released the song Punjabi. Maybe you'll be able to understand or not. Okay. So maybe I should sing some easy song for you. ఆ! Okay. La 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 la. शाम सवेरे तेरी यादें आती हैं, आके दिल को मेरे यूं तड़पाती है। ओ सनम तेरे प्यार की कसम। సూపర్ Nice. Nice song. అంత్యాక్షరిలో మీరు అందుకోవచ్చు కదా, మీరు కూడా ఇంత కారస్ మంచి సింగర్ ఆమె కూడా. It's very well. She's better than me. అందుకే both are ఒక good. ఒక No, చిన్న she's అంత్యాక్షరి He's అక్కడి too నుంచి ఒకటి ఏదైనా. modest and humble. Yeah. ఇప్పుడు మీరు అందుకోవాలి. ఫన్ ఉంటది. Hey, your voice is nice. बेकरार सी थी रात बेशुमार तेरी याद बिखरा जिसमें गम ये था मेरा, बेअसर रही शराब बेसबर ये दिल जो मेरा बेवकूफ था तेरे बिना, बेकरार सी थी रात बेशुमार तेरी याद बेहिसाब गम ये था मेरा, बेअसर रही शराब बेसबर ये दिल जो मेरा बेवकूफ था तेरे बिना, तेरे बिन रात दिन भीगता था मैं अश्कों की बारिश में, आज तू है सामने खत्म हुए हैं सारे फासले. Aditya Karima. One of my favorite songs. Nice. నార్మలే లేరు. Wow. తెలిసే మన Fascinating. సినిమాలో Ayo, పాడేవారు. now, sir, like, please, sir. They are కానీ talented. మీరు చెప్పాలి. Yeah, my తను పాడారు, song. మీరు పాడారు, తను Arey, this పాడారు. song, no, film song. You First time. film He song. also joined. He lost. Okay. First time నీకే First time నేను కదలనా కొత్తగా. Oh, we're not getting the tune right, okay? First time నీకై, first time నేను కదలనా కొత్తగా. First time నేను. First time Lulu. Huh. మొదలే మొదలే కోరిగా. Right. Yeah, so he's thinking, why did I? Fine. లేదు ఫైన్ అసలు చాలా బాగుంది అసలు సబ్జెక్ట్ వందలే Thank you. అసలు టేక్ బాగా అసలు ఎందుకు ఏ ఆర్టిస్ట్ అసలు ఒకరికి మించి ఒకరు ఉన్నారు అసలు. అందరు విత్ మెనీ టాలెంట్స్. ఇంతకు ముందు ఎప్పుడైనా టాలెంట్ చూపించారు సార్ మీ దగ్గర? లేదు, తెలుసా నాకు. మేము ఎప్పుడు వెన్ వి మెట్, వెన్ వి నో ఈచ్ అదర్. Yeah. We share a different bond actually. Yeah. Okay. ఇంకా ఏంటి అసలు మ్యూజిక్ కాకుండా డాన్స్లు కూడా ఇంకా డాన్స్ ఒక్కటి డాన్స్ పైన ఇష్యూ వల్ల డాన్స్ ఒక్కటి చేయలేదు. చిన్నప్పుడు బాగా చేస్తుండే, ఒక 7 years బిఫోర్ వరకు చేస్తుండే. ఓకే. మీది నార్త్ ఇక్కడ? ఇక్కడ హాఫ్ మరాఠీ హాఫ్ తెలుగు నేను బేసిక్గా. ఓకే. ఎలా ఉండిపోతుంది ఫస్ట్ టైం గురించి ఏం చెప్తారా?
ఫస్ట్ టైమ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. యాజ్ అన్ యాక్టర్‌గా నేను థరోగా ఎంజాయ్ చేసిన. అండ్ ఆల్సో ఆ రైటర్. సో, స్టోరీ రైటింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. వేరే వేరే డిఫరెంట్ లెవెల్ ఆఫ్ స్టోరీ టెకింగ్. సో, అసలు స్పెషల్‌గా నేను ఈ సినిమా చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ రైటింగ్. సో, ఇట్స్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మీరు ఇప్పుడు ఆడియన్స్ 22nd రోజు ఇప్పుడు వస్తున్న 22nd రోజు తప్పకుండా మిస్ కాకుండా చూడండి థియేటర్‌లో. ఎందుకంటే ఇట్స్ లార్జర్ దాన్ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి సినిమాలు మళ్ళీ పెద్ద స్క్రీన్‌లో చూడటానికి మళ్ళీ మళ్ళీ రావు. ఇట్స్ సైన్స్ ఫిక్షన్. అంటే అన్ని వెరైటీ ఆఫ్ జానర్ అమాల్గమేషన్ ఉంది ఇందులో. సైన్స్ ఫిక్షన్ ఉంది, లవ్ స్టోరీ ఉంది, దెర్ ఇస్ లాట్ ఆఫ్ థ్రిల్లింగ్ ఈవెంట్స్ ఆల్సో. దెర్ ఈస్ ఏలియన్స్ ఇందులో, స్పేస్ ఉంది, ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. ఇట్స్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ యూ కెన్ గెట్ టు సీ అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎమోషనల్ నైస్ జర్నీ దేర్. ఏలియన్స్ అని చూపిస్తున్నారు కదా, ఏంటి ఏలియన్స్ కాన్సెప్ట్ ఎలా ఉండబోతుందండి? ఏలియన్స్ ఏం చేయబోతున్నారు అనేదే స్టోరీ. ఆ 010101కి ఏలియన్స్‌కి ఫస్ట్ టైంకి ఏదో సంబంధం ఉందనే క్వెషన్‌తోని మీరు సినిమాలోకి వెళ్తే అక్కడ మజా వస్తది. ఇప్పుడు ఇవన్నీ చెప్పేస్తే ఆ మజా రాదు. అంటే మేము తెలుసుకోకపోయిందో ఒకటి తెలుసుకుంటాం అనమాట. అంతే. అంటే ఏదో ఒకటి దాచి ఉంచినట్టే ఉన్నారు సినిమాలో. పెద్ద పాయింట్ దాచామండి. ఆ, ఆ, ఆ పాయింట్ ఏదో చెప్పాను సార్, బాగుంటది జనాలకి కొద్దిగా Spoilers. ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా. లేదు లేదండి, అది చెప్తే క్యూరియాసిటీ కిల్ అవుద్ది. Right. అది ఒక రొమాన్స్ స్టోరీ కాదు, ఒక ఫ్యామిలీ స్టోరీ అని చూపించారు లాస్ట్. అవునండి, అవునవును. ఇది ఇది అందరు చూడదగ్గ Family film. ఫ్యామిలీ ఫిల్మ్. ఇట్స్ కంప్లీట్ ఫ్యామిలీ ఫిల్మ్ అండి. దాంట్లో ఒక షార్ట్ చూసి మీరు అది బీచ్లో రొమాన్స్ షార్ట్ చూసి వేరే అనుకోవద్దు. యాక్చువల్లీ మనం అందరం రొమాన్స్ నుంచి వచ్చినాం, ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. ఓకే. అది ఏదో కాదు, అది కూడా ఒక దైవకార్యం. అది Right. సో అదే వన్ వర్జిన్ గర్ల్ అండ్ 5 వర్జిన్ బాయ్స్ అనేసి అన్నారు కదా. ఆ. ఏం సార్ కాన్సెప్టే అది? ఎలా అంటే దాని గురించి ఏదైనా స్టోరీ లైన్ లో ఉండబోతుంది అంటారా? లైన్ ఉంటుందండి, డెఫినెట్లీ లైన్లోనే ఉంటుంది. అది చూసారు కదా ఫస్ట్ టైం అనే మూవీ విశేషాలు. ఇంకా రానున్న రోజుల్లో నెక్స్ట్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఎలా ఉండబోతుంది అనేసి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.